మీ స్కూళ్ళు కాలేజీలు చేసే పని ఎలా ఉందంటే త్వరలో దేశంలో యుద్ధం రాబోతుంది కాబట్టి మీరు యుద్ధానికి సిద్ధం కావాలి. బాణాలు మరియు కత్తులతో ఎలా పోరాడాలో మీకు నేర్పించడం ప్రారంభిస్తారు. అవన్నీ నేర్చుకొని ఈ 21వ శతాబ్దంలో మీరు నిజంగానే యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ బాణాలు కత్తులు ఎక్కడా కనిపించవు. అలాగే మీరు గత 70 సంవత్సరాల్లో ఎంప్లాయీగా పనిచేయడం బాగానే ఉండవచ్చు. గత 50 సంవత్సరాలుగా మీరు బ్యాంకుల్లో పనిచేయడం మంచి ఉద్యోగంగా కనిపించవచ్చు. కానీ మీ పిల్లలు భవిష్యత్తులో కూడా అదే స్థాయిలో ఉద్యోగాలు సంపాదిస్తారని, అలాగే పని చేస్తారని, అలాగే ప్లానింగ్ చేస్తారని మీరు అనుకుంటూ ఉంటే అది మీరు చేస్తున్న పెద్ద తప్పు. భవిష్యత్తులో మీ పిల్లలకు ఉద్యోగాలు ఎందుకు ఉండవని తెలియాలంటే అసలు ఉద్యోగాలు ఎలా పుట్టాయో అన్న చరిత్ర మీకు తెలియాలి. 10,000 సంవత్సరాల క్రితం మానవ జాతి కనుక్కున్న గొప్ప విషయం ఏంటంటే మనం తినే ఆహారాన్ని మనం పండించుకోవచ్చు అని. ఆ సమయాన్ని మనం వ్యవసాయ విప్లవం అంటారు. అంతకుముందు మనుషులు ఏది దొరికితే తినేవారు, ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళేవారు. ఎప్పుడైతే వ్యవసాయం చేయడం తెలిసిందో మనుషులు ఒకే చోట స్థిరంగా ఉండడం మొదలైంది. పంటలు పండించడానికి మనుషుల అవసరం కాబట్టి ఎక్కువ మంది పిల్లల్ని కనడం కూడా అప్పుడే మొదలైంది. మీకు ఎంత పొలం ఉంటే అంత గొప్ప, మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంత గొప్ప. ఆ కాలంలో భూమి ఎక్కువగా ఉండేది, వ్యవసాయ పనులు ఎక్కువగా ఉండేవి కాబట్టి అవి పూర్తవ్వాలంటే డబ్బిచ్చి వేరే పిల్లలతో కూడా పని చేయించాల్సి వచ్చేది. కాకపోతే ఎవరు సరిగా వినేవాళ్ళు కాదు, పని చేసేవాళ్ళు కాదు. అందుకే మన పెద్దలు బాగా ఆలోచించి పిల్లలు ఎలా డిసిప్లిన్గా ఉండాలో, పెద్దల్ని ఎలా గౌరవించాలో, యజమాని ఆర్డర్ వేసినప్పుడు ఎలా ఫాలో కావాలో, ఎంత విధేయతతో పనిచేసి యజమానితో గొప్ప ఎలా అనిపించుకోవాలని నేర్పిస్తూ చదువు చెప్పించేవారు. ఈ పద్ధతి కొన్ని వేల సంవత్సరాలు కొనసాగిన తర్వాత ప్రపంచంలో ఇంకొక విప్లవం కూడా మొదలైంది. అది పారిశ్రామిక విప్లవం, ఇండస్ట్రియల్ ఎరా. 18వ శతాబ్దం చివరి నాటికి వస్తువుల్ని మాస్ ప్రొడక్షన్ ఎలా చేయాలనే దిశగా ప్రయత్నాలు చేయడం జరిగింది. అప్పటికే వ్యవసాయంలో లేబర్ అవసరం తగ్గిపోయింది, కానీ ఫ్యాక్టరీలో పనిచేయడానికి వేల మంది మనుషుల అవసరం ఏర్పడింది. 20వ శతాబ్దం మొత్తం పరిశ్రమల శతాబ్దం అని చెప్పవచ్చు. పరిశ్రమలో పనిచేయడానికి లేబర్ కావాలంటే ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ఉద్యోగం చేస్తే బాగా డబ్బు సంపాదించవచ్చని, జీవితాన్ని హాయిగా గడపవచ్చని వారిని ప్రభావితం చేయాల్సిన అవసరం ఏర్పడింది. అదే సమయంలో ప్రభుత్వాలు కూడా ఆలోచించింది ఏంటంటే సమాజంలో ప్రజలు ఒక సిస్టమ్ ప్రకారం నడుచుకుంటూ చట్టానికి విధేయులుగా ఉండాలని కోరుకున్నాయి. ఇవి రెండూ జరగాలి అంటే పిల్లలు ఏం ఆలోచించాలో తెలుసుకున్న లోపే వారికి ఏం ఆలోచించాలో ముందుగానే చెప్పాలి. అందుకోసం ఇండస్ట్రియలిస్టులు తమ డబ్బు పవర్ను ఉపయోగించి ప్రభుత్వాన్ని, పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తాన్ని ప్రభావితం చేయగలిగారు. ఇప్పటికీ మనం చదువుతున్న స్కూళ్ళు, కాలేజీలు అదే సిస్టమ్ను ఫాలో అవుతున్నాయి.